ఒక కొత్త టాపిక్ తో వచ్చాను. టాపిక్ లోకి వెళ్లే ముందు ఏం చేస్తారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదామా? ఈ రోజు మన టాపిక్ వచ్చేసి భారతదేశం. అవును ఫ్రెండ్స్, ఈ రోజు మన దేశం గురించి మనం తెలుసుకుందాం. మనది భారతదేశం, మనమంతా భారతీయులు. మనది చాలా పురాతనమైన దేశం ఫ్రెండ్స్. మీకు తెలుసా మన జాతీయ పుష్పం ఏదో? తామర పువ్వు అంటే లోటస్. తెలుసు కదా మీకు? చాలా అందంగా ఉంటుంది, చూడటానికి ఎంతో బాగుంటుంది. అది ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? వాటర్ లో ఫ్రెండ్స్. జాతీయ యానిమల్ ఏదో తెలుసా మీకు? టైగర్. మీకు తెలుసు అనుకుంటానే. చూస్తే చాలా బాగుంటుంది టైగర్. నాకైతే భయం వేసింది. మన జాతీయ బర్డ్ ఎంతో తెలుసా మీకు? నాకు తెలుసు. మన అందరికి ఇష్టమైనది నెమలి ఫ్రెండ్స్, పీకాక్. చాలా మంది చూసే ఉంటారుగా. అదే ఫ్రెండ్స్ మన నేషనల్ బర్డ్. సూపర్ గా ఉంటది. నేను 2 times చూసాను జూలో. మొన్న తిరుపతిలో కూడా చూసాం ఫ్రెండ్స్. భలే ఉంది ఫ్రెండ్స్. నేను చూసినప్పుడు భలే డాన్స్ చేసింది. దాని ఫెజర్స్ అన్ని ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా అనుకుంటూ సూపర్ గా డాన్స్ చేసింది. నాకైతే భలే నచ్చేసింది ఫ్రెండ్స్. మై ఫేవరెట్ బర్డ్ పీకాక్. ఫ్రెండ్స్, మన జాతీయ జెండా తెలుసా ఫ్రెండ్స్ మీకు? ఇదే ఫ్రెండ్స్ మన జాతీయ జెండా. చూసారా? ఇందులో 3 కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆరెంజ్, వైట్, గ్రీన్. మిడిల్ లో ఉంది అశోక ధర్మ చక్రం. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మన కోసం చాలా మంది ఫైట్ చేసి తీసుకొచ్చారు ఇండిపెండెన్స్. మన కోసమే ఫ్రెండ్స్. మన దేశంలో స్వతంత్రంగా ఉండటానికి ఫైట్ చేసి తెచ్చిన ఇండిపెండెన్స్. ఫ్రెండ్స్, మీకు మన జాతీయ గీతం తెలుసా? మన జాతీయ గీతం ఏంటంటే జనగణమన. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు ఫ్రెండ్స్. జనగణమన అదే మన జాతీయ గీతం. ఫ్రెండ్స్, జాతీయ గానం తెలుసా? వందే మాతరం. దీనిని బంకిం చంద్ర చటర్జీ గారు రచించారు ఫ్రెండ్స్. వందే మాతరం. ఫ్రెండ్స్, మీకు జాతీయ ముద్ర తెలుసా? 4 సింహాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వెనుక ఉంటుంది. దీని పీఠం భాగం ఒకవైపు ఎద్దు, మరోవైపు గుర్రం ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే యూట్యూబ్ లో చూసాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.